శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 11వ సర్గము. మాండకర్ణి మహర్షి వృత్తాంతము. సీతారామ లక్ష్మణులు వేర్వేరు ఆశ్రమములలో 10 సంవత్సరములు గడిపి మరలా సుతీక్ష్ణాశ్రమమునకు చేరుట. అచ్చట కొంతకాలం ఉండి తరువాత అగస్త్య సోదరుని ఆశ్రమమునకును తరువాత అగస్త్యుని ఆశ్రమమునకును చేరుట. అగస్త్య మహాముని ప్రభావము. ఆ వన ప్రయాణంలో శ్రీరాముడు ముందు భాగాన నడుస్తూ ఉండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరిస్తూ ఉంది. ఆ ఇరువురి వెనుక లక్ష్మణుడు ధనుష్పాణి అయి ధనస్సును పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. క్రమంగా సీతారామ లక్ష్మణులు వివిధములగు పర్వత సానువులను వనములను కనులకింపుగొల్పుచున్న నదులను చూస్తూ సాగిపోతున్నారు. ఇంకనూ వారు దారిలో నదీ తీరముల యందలి ఇసుక తిన్నెలపై సంచరించుచున్న బెగ్గురు పక్షులను చక్రవాకములను పద్మముల తోడను కలువల తోడను జలపక్షులతోనూ కూడి కనువిందు గావించుచున్న సరస్సులను చూశారు. మరియు ఆ మార్గమున గుంపులు గుంపులుగా ఉన్న చుక్కల లేళ్ళు వాడి కొమ్ములు కలిగి మత్తిల్లియున్న అడవి దున్నలు వనవరాహములు చెట్లను కూలద్రోయునట్టి మదగజములు వారికి కనిపించాయి. వారు మునులతో కూడి ఇలా కొంత దూరం ప్రయాణించేసిన తర్వాత సూర్యుడు అస్తమించు సమయం దగ్గర పడింది. అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరంగా ఉన్న ఒక తటాకాన్ని చూశారు. ఆ సరస్సు నందలి ఎర్రతామరలు నల్ల కలువలు ఏనుగుల గుంపులు నీటిలో సంచరించడి బెగ్గురు పక్షులు రాజహంసలు కలహంసలు చూడముచ్చట గొలుపుతూ ఉన్నాయి. స్వచ్ఛములైన జలములతో మనోహరంగా ఉన్న ఆ సరస్సు నుండి వీణా వేణు మృదంగ తాళధ్వనులతో కూడిన మధుర గానములు వారికి వినిపించాయి. కానీ అక్కడ ఎవ్వరునూ కనపడలేదు. ఆ వాద్యగోష్ఠిని విన్న తరువాత మిగుల బలశాలురైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలంతో ధర్మభృతుడను మహర్షిని ఇలా ప్రశ్నించారు. ఓ మహాముని, అత్యద్భుతమైన ఈ సంగీతాన్ని వినుట వలన మా అందరిలో కుతూహలం పెంపొందింది. ఓ విప్రోత్తమ, ఆ విషయము అతి గోప్యమైనది గానిచో దానిని సవిస్తరంగా మాకు విశదపరచండి. శ్రీరాముడు ఇట్లు పలికిన తరువాత ధర్మభృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టుపూర్వోత్తరాలను గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, ఈ సరస్సు పేరు పంచాప్సరము. అన్ని కాలముల యందును దీది జల సమృద్ధి కలిగి ఉంటుంది. మాండకర్ణి అను మహర్షి తన తపఃప్రభావంచే దీనిని నిర్మించాడు. ఆ మాండకర్ణి మహాముని గాలిని నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 10,000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలందరూ కూడా భయకంపితులయ్యారు. తరువాత వాళ్ళందరూ కూడా అగ్నిదేవుని నాయకత్వమున ఒక చోట సమావేశమై తమలో తాము ఇలా చర్చించుకున్నారు. ఈ మహర్షి మనలో ఒకరి స్థానమును ఆక్రమించదలిచి ఇలా తీవ్ర తపస్సు ఆచరిస్తున్నాడు అని ఆ సకల దేవతలు భయంతో కలవరపాటుకు లోనయ్యారు. తరువాత ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరచుటకై విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు గొలిపెడి 5 మంది మేటి అప్సరసలను నియోగించారు. తరువాత ఆ దివ్యాంగనలు 5గురును దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములను బాగుగా ఎరిగిన ఆ మాండకర్ణి మునిని కామపరవశుని చేశారు. ఫలితంగా 5గురు అప్సరసలను ఆ మునికి పత్నులయ్యారు. వారి కొరకై ఈ తటాకము యొక్క అడుగు భాగమున ఒక గృహము నిర్మించబడింది. ఆ ముని తన తపశ్శక్తిచే చక్కని యవ్వనాన్ని పొందాడు. ఆ దివ్యభామినులు 5గురును ఆయనతో క్రీడించుచు ఇక్కడ హాయిగా నివసింపసాగారు. ఆటపాటలతో క్రీడించుచున్న ఆ అప్సరసల ఆభరణధ్వనులు వీణాది వాద్యధ్వనులు మధురములైన సంగీతనాదములు మనకు ఇప్పుడు వినబడుచున్నవి. తపోధనుడైన ధర్మభృతుని యొక్క ఆశ్చర్యకరములైన మాటలను మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆలకించాడు. ఆ మహర్షి ఇట్లు చెప్పిన తరువాత శ్రీరాముడు అచ్చటి ఆశ్రమ ప్రదేశములను కలయి చూశాడు. అవి అన్నీయును కుశలతో వల్కలములతో నిండి ఉన్నాయి. అక్కడ బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతోంది. మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమంలో ప్రవేశించి
అచ్చటి మునులందరి నుండి పూజలను అందుకుంటూ అక్కడ నివసింపసాగాడు. ఆ విధంగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమంలో నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరిస్తూ సుఖంగా నివసించసాగాడు. గొప్ప గొప్ప అస్త్రప్రయోగముల యందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరి ఒకసారి వెళ్ళాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఒక ఆశ్రమమునందు దాదాపు 10 మాసములను, మరి ఒక చోట 1 సంవత్సరమును, వేరొక చోట 4 మాసములను, అట్లే తదితర ఆశ్రమముల యందు వరుసగా 5 మాసములను, 6 మాసములను, 7 మాసములను నివసించాడు. ఇంకను అతడు వేర్వేరు ఆశ్రమముల యందు క్రమంగా 1 మాసం కంటే ఎక్కువగాను, అర్ధమాసం కంటే ఎక్కువగాను, 3 మాసములను, 8 మాసములను హాయిగా నివసించాడు. ఆ విధంగా సీతారామ లక్ష్మణులు వేర్వేరు ముని ఆశ్రమములలో హాయిగా నివసిస్తూ ఉండగా 10 ఏళ్ళు గడిచాయి. ధర్మజ్ఞుడు శుభలక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై 10 సంవత్సరముల తరువాత మరలా సుతీక్ష్ణాశ్రమానికి వచ్చాడు. హరిందముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అచ్చటికి వచ్చేసి నిత్యము మునీశ్వరుల అతిథి సత్కారములను స్వీకరిస్తూ ఆ ఆశ్రమంలో మరికొంతకాలం గడిపాడు. ఇలా ఉండగా ఆ ఆశ్రమంలో నివసిస్తూ ఉన్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీష్ణ మహాముని సమీపించి సవినయంగా ఆయనతోటి ఇలా అన్నాడు: ఓ మహర్షి, పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకారణ్యమునందే నివసించుచున్నట్లు నలుగురును ఆయనను గూర్చి కథలను నిత్యము చెప్పుకుంటూ ఉండగా విన్నాను. అయితే సువిశాలమైన ఈ దండకారణ్యమునందు ఆ ప్రదేశము ఎక్కడ ఉన్నదో నేనెరుగను. మహాత్ముడైన ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశమును దయతో తెలపండి. పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన ఆశీస్సులను గొనుటకై సీతారామ లక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమునకు వెళ్తాను. ఆ మునీశ్వరుని నేను స్వయంగా సేవింపవలనని తీవ్రమైన అభిలాష ఎప్పటి నుంచియో నా మదిలో గూడు కట్టుకొని ఉన్నది. ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికిన మాటలను విని ఆ సుతీక్ష్ణ మహాముని ఎంతో తృప్తి చెందినవాడై ఆ దాశరథితోటి ఇలా చెప్తున్నాడు: ఓ రామా, సీతాలక్ష్మణ సహితుడవై నీవు అగస్త్య మహర్షిని దర్శింపుము అను ఈ విషయాన్ని నేనే నీకు చెప్పదలిచి ఉన్నాను. కానీ ఈ విషయమును ముందుగా నీవే ప్రస్తావించితివి. ఇది చక్కని మాట. నాయనా, అగస్త్య మహాముని నివసించు ప్రదేశాన్ని గూర్చి తెలిపేదను వినుము. ఇదిగో, ఈ ఆశ్రమమునకు దక్షిణ దిశయందు 4 యోజనముల దూరమున అగస్త్య సోదరుని ఆశ్రమం ఉంది. అది పవిత్రమైనది, మనోహరమైనది. ఆ ఆశ్రమ ప్రదేశము వివిధములగు పుష్పములతోనూ ఫలములతోనూ రావి వృక్షములతోనూ శోభిల్లుచుండును. అచ్చట నానావిధములగు పక్షుల కలరవములు వినిపిస్తూ ఉంటాయి. నిర్మలమైన జలములతో పద్మములతో కలకల్లాడుచుండెడి అచ్చటి సరస్సులలో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు సంచరిస్తూ వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. ఓ రామా, ఆ ఆశ్రమమునందు ఒక రాత్రి గడిపి మరునాటి ఉదయం వేళ దక్షిణ దిశను అనుసరించి వన సమూహములకు ప్రక్కగా వెళ్ళుడు. అచ్చటికి 1 యోజన దూరమున గల అగస్త్యాశ్రమమునకు చేరండి. ఆ వన ప్రదేశము చక్కని వృక్ష సంపదతో రమణీయంగా ఉంటుంది. చూడముచ్చటగా ఉండేడి ఆ వనవృక్షములను చూసి సీతాదేవియు నీవును లక్ష్మణుడును ఎంతో ఆనందింపగలరు. మిక్కిలి ప్రశస్తిగన్న ఓ శ్రీరామ, ఆ అగస్త్య మహామునిని దర్శించుటకు కుతూహలపడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడండి. సుతీక్ష్ణ మహర్షి మాటలను విన్న తరువాత శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ మహామునికి నమస్కరించి అగస్త్యమునిని దర్శించటానికై బయలుదేరారు. వారు మార్గమున ప్రయాణిస్తూ రమ్యములైన వనములను, ఆకాశమునంటుచున్న పర్వతములను, సరస్సులను, నదులను దర్శిస్తూ ముందుకు సాగారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.